హలో మై వ్యూవర్స్, ఈరోజు ఎల్ఈడి బల్బు యొక్క డ్రైవర్ బోర్డును ఒకవేళ డ్రైవర్ ఐసి కాలిపోతే లోపల కాంపోనెంట్స్ కాలిపోతే దీన్ని బైపాస్ చేసి ఎట్లా వాడుకోవాలో దీని గురించి వీడియో. ఇప్పుడు బైపాస్ చేయడం చాలా ఈజీ. ఇప్పుడు ఇది ఎల్ఈడి డ్రైవర్ బోర్డు అన్నట్లు, అంటే బల్బు లోపల ఉండేది. ఇది 9 వాట్ డ్రైవర్ బోర్డు. దీంట్లో 20 వాట్ ఉంటాయి, 18 వాట్ ఉంటాయి, ఇట్లా రకరకాల వాటేజ్ ఉంటాయి. 7 వాట్ ఉంటాయి, 3 వాట్ ఉంటాయి. అయితే ఈ రెండు ఎర్ర వైరు తెల్ల వైరు ఉంది కదా, ఈ రెండు వైర్లు చూడండి. ఈ ఎర్ర వైరు, ఈ నల్ల వైరు, ఇది ఏసీ 220 దీనికి ఇస్తున్నాను అట్లా. ఇప్పుడు దీనికి ఏసీ 220 ఇస్తే ఈ డ్రైవర్ బోర్డులోకి వెళ్ళి ఇక్కడ మనకు ఎర్ర వైరు తెల్ల వైరు ఏదైతే అవుట్పుట్ ఉందో అక్కడ మనకు 120, 125 అట్లా రావాలన్నట్ల. ఇప్పుడు నేను మీటర్ తోటి మీకు కొలిసి చూపిస్తాను చూడండి. ఈ బోర్డు ఎట్లా బైపాస్ చేయాలండి. ఇగో ఇక్కడ నేను వోల్టేజ్ చెక్ చేస్తున్నా. ప్రైమరీలా ఏసీ వోల్టేజు 230, 240 లోపల, 222 లోపల ఈ వోల్టేజ్ అనేది వస్తుంది అన్నట్ల. కాకపోతే ఇప్పుడు మనం అవుట్పుట్లో కూడా చెక్ చేసుకుంటే ఇగో డీసీ రేంజ్లో పెట్టినా, ఏసీ రేంజ్ ఏమో ఎల్లో మీటర్లు అక్కడ పెడతాం. డీసీ రేంజ్లో పెట్టి ఇప్పుడు మనం డీసీ రేంజ్ ఇప్పుడు నేను పెట్టిన దగ్గర ఉన్నది రెక్టిఫైర్ ఐసి. ఇది రెక్టిఫైర్ జరుగుతుంది అన్నట్ల. రెక్టిఫైర్ అంటే ఏసీని డీసీగా కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇగో ఈ రెండు పిన్నులు ఉన్నాయి కదా, ఇక్కడ ఏసీ లోపలికి ఇన్పుట్ అవుతుంది, ఇక్కడ బయటికి అది మైనస్, ఇది ప్లస్. ఈ రెండు పిన్నులకి వెళ్ళి డీసీగా బయటికి వస్తుంది అన్నట్ల. ఇప్పుడు దీన్ని డీసీ దగ్గర మనం వోల్టేజ్ చెక్ చేస్తే అవుట్పుట్ ఆ డీసీ రెక్టిఫైర్ మీద వోల్టేజ్ వచ్చిందనుకో, అప్పుడు మనకు రెక్టిఫైర్ ఐసి బాగుంది అని లెక్క. దీనిపైన 300 వరకు కానీ, 280 వరకు కానీ, 250 పైన కానీ ఏసీ పోయి డీసీగా మారిపోతుంది. అప్పుడు ఈ రిజిస్టర్ ఏదైతే ఉందో అవన్నీ మొత్తమైనా బర్న్ అయినాయి, కాలిపోతున్నాయి. అవి కాలినాయి, నల్లగా అయిపోయినాయి, కంటిన్యూటీ కూడా చూపించడం లేదు. ఇగో 230 డీసీ చూపిస్తుంది, డీసీ రేంజ్లో అన్నప్పుడు ఇగో నేను ఇక్కడ మల్టీమీటర్ మీద నేను 1000 మీద పెట్టినా కదా, పెడితే మనకు 230 చూపుతుంది. ఇప్పుడు ఇక్కడ ఫిల్టర్ మీద, అవుట్పుట్ ఫిల్టర్ మీద 100/100 కానీ, 100/160 మీద కానీ చెక్ చేస్తే ఎటువంటి వోల్టేజ్ వస్తలేదు, అంటే ప్యానల్ ఎలగదని లెక్క. ఈ ప్యానల్ ఎలగడానికి ఖచ్చితంగా 120, 105, 110 ఇట్లా వోల్టేజ్, డీసీ వోల్టేజ్ కావాలన్నట్ల. ఇప్పుడు ఇది ఎలగడం లేదు, అంటే ఇగో ఇక్కడ డ్రైవర్ ఐసి ఉంది కదా, దీన్ని నేను నల్ల పిన్ పెట్టిన దగ్గర అది షార్ట్ ఉంది. ఈ రిజిస్టర్లు కొన్ని ఎస్ఎండి రిజిస్టర్ ఉన్నాయి, ఇవన్నీ కాలిపోయినాయి కాబట్టి అవి బర్న్ అయినాయి. నాకు ఇది కెమెరాలో జూమ్ చేసినా కానీ కొద్దిగా మనకు క్లియర్గా కనిపించడం లేదు, కానీ నాకు దగ్గర నుంచి మీటర్ మీద కానీ దాని మీద కానీ క్లియర్గా కనబడుతున్నాయి. అవి బర్న్ అయినాయి కాబట్టి దాంట్లోకి వెళ్ళి మనకు వోల్టేజ్ రావడం లేదు. అటువంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బైపాస్ కొట్టుకోవాలి. మొన్న నేను డ్రైవర్ ట్రాన్స్ఫార్మర్ గురించి దీంట్లో చెప్పిన కదా, అదేవిధంగా ఇప్పుడు మనం బైపాస్ ఎట్లా చేసుకున్నది. ఇగో ఈ పక్క వస్తున్నది ప్లస్, ఈ పక్క, ఆ పక్క వస్తున్నది మైనస్. అయితే దాని నుంచి దానికి డైరెక్ట్ మనం ఈ మెయిన్ ఫిల్టర్ వరకు ఇచ్చుకోవాలి. ఈ మెయిన్ ఫిల్టర్ వచ్చేసి 47/100 ఉంటుంది, కొన్నిట్లనేమో 160/100/160 ఉంటుంది. ఈ ఏవైనా వేసుకోవచ్చు. ఇప్పుడు డైరెక్ట్ చేసే విధానం పిఎఫ్ ద్వారా చేసుకోవాలన్నట్టు. దీన్ని మనం డైరెక్ట్ చేయాలనుకుంటే ఆ పిఎఫ్ ఏది వాడాలి, ఎట్లా డైరెక్ట్ చేసుకున్నారనేది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇవి ఉన్న పాత ఏవైతే ఎస్ఎంటి కాంపోనెంట్ ఉంటాయో వీటన్నిటికి కనెక్షన్ లేకుండా ఫస్ట్ సాల్డర్ తోటి తొలగించాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కంటిన్యూటీ వస్తుందా లేదా చూసుకోవాలి. ఇక్కడ డీసీ వోల్టేజీ వస్తుందా లేదా చూసుకోవాలి. చూసుకున్నాక మనకు అక్కడ నుంచి ఎర్ర వైర్ వరకు ప్లస్ కాంటాక్ట్ వస్తేనే సరిపోయి. అప్పుడు రాకపోతే మనం ఏం చేయాలంటే ఈ వైర్లు జంపర్లు కొట్టుకోవాలి, అన్నిట్లకు రిమూవ్ చేసేసి జంపర్లు కొట్టుకోవాలి. ఇక్కడ ఒకటి డయోడ్ కూడా ఉంటుంది, ఆ డయోడ్ తోటి అవన్నిటితో అవసరం లేదు. ఈ మధ్యలో ఒక రిజిస్టర్ వస్తుంది, దీన్ని కూడా రిమూవ్ చేసి పారేయాలి. ఈ ఫిల్టర్ మధ్యలో ఒకటి రిజిస్టర్ వస్తుంది, దాన్ని కూడా మనము తీసేసేయాలి. తీసేసి ఆ యొక్క దానికి మనం డైరెక్ట్ జంపర్లు కొట్టుకొని వాడేది డైరెక్ట్ మనకు బోర్డ్ అనేది ఈ డ్రైవర్ ఐసీ లేకుండానే పనిచేస్తుంది అన్నట్ల.
ఇది దీని లోపల మనం బైపాస్ చేసే విధానం. బైపాస్ చేయడం చాలా తేలిక. కాబట్టి మీరు నేను చెప్పిన విధంగా బైపాస్ చేసుకుంటే మీకు ఇది ఇక్కడ పక్క మెయిన్ ఫిల్టర్ ఒకటి, అవుట్పుట్లో మెయిన్ ఫిల్టర్ ఉంది. ఇది డీసీ అయిన తర్వాత మనకు డ్రైవర్ ట్రాన్స్ఫార్మర్ పక్కకి వెళ్ళి వస్తుంది. ఆ ట్రాన్స్ఫార్మర్కు ఈ ప్లస్ నుంచి ఏదైతే ఫిల్టర్ ఉందో ఫిల్టర్ యొక్క ప్లస్ మైనస్ ఉంటుంది. ప్లస్ వోల్టేజ్ని తీసుకొచ్చి ప్లస్ వోల్టేజ్కు ఒక చిన్న ఎర్ర వైర్ ముక్కతోటి బైపాస్ చేసుకున్నది. అంతవరకు ఈ మధ్యలో ఉన్న కాంపోనెంట్లన్నిట్లను ఐరన్ సాల్డర్ తోటి తొలగించుకోవాలి. అవి ఉంటే ఏమవుతాయంటే మళ్ళీ మనకు బాడీ షాక్ వస్తుంది. బాడీ షాక్ వచ్చి ఫిల్టర్కి సరైన సప్లై రాక ఇబ్బంది పెడుతుంది. ఇట్లన్నిట్లను ఎర్ర వైర్ ఈడ రెక్టిఫైర్ ఐసి దగ్గర డీసీ ప్లస్కు ఎర్ర వైర్ చుట్టుకోవాలి, సాల్డరింగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కూడా ఎర్ర వైర్ ఉంది కదా, అవుట్పుట్ మనం ప్యానల్కి పెట్టే దిక్కు అక్కడ కూడా పెట్టేయాలి. ఇది పెట్టేసిన తర్వాత మనం ప్లస్ అయిపోయింది, ప్లస్ ఇవతల వరకు వస్తుంటుంది. ఇప్పుడు మైనస్కు కూడా చిన్న వైర్ ముక్క తీసుకొని ఐసి మైనస్ దగ్గర ఒక వైర్ సాల్డర్ చేసేసి అక్కడ ఇప్పుడు నేను వైర్ అతికిచ్చిన కదా, అక్కడ కూడా మనకు దాని నుంచి దానికి మైనస్కి వస్తుంది. దాని నుంచి ఈ ఫిల్టర్ యొక్క తెల్ల వైర్ ఉంది కదా, ఈ తెల్ల వైర్ దగ్గర కూడా మైనసే వస్తుంటుంది అన్నట్ల, మైనస్ సప్లై వస్తుంటుంది. ఇప్పుడు నేను కరెంటుకి పెట్టి మళ్ళీ మీకు ఎంత వోల్టేజ్ డీసీ వస్తుందో మీకు చూపిస్తాను చూడండి. ఈ వైర్లు పెట్టేసి మనము లాస్ట్కు తెల్ల వైరు ఎర్ర వైర్ మీద ఎంత వోల్టేజ్ వస్తుంది అనేది చెక్ చేసి చూపిస్తాను. దీని మధ్యలో ఒకటి 4 ohms కానీ 10 ohms కానీ 1 watt కానీ 1/2 watt కానీ ఒక రెసిస్టర్ కూడా పెట్టవలసి వస్తుంది. ఫీజబుల్ రెసిస్టర్ పెట్టుకుంటే మనకు అదేమన్నా ఇది అయినప్పుడు ఇది చూడండి. ఇప్పుడు మన మధ్యలో దీనికి బైపాస్ కొరకు మాడ్యువల్గా వాడుకునేది పిఎఫ్ అంటారు. ఇది పీకోఫెరాయిడ్ 155 అనేటి పీకోఫెరాయిడ్ను 400-450 వోల్టేజ్ వరకు ఉండాలి. దీనికి డైరెక్ట్ ఇక్కడ మనము ఏసీ ఇచ్చే దిక్కు ఫస్ట్ స్టార్టింగ్లోనే ప్రైమరీలా దాని ద్వారా మనం సిరీస్లో ఈ బోర్డుకు ఇచ్చుకుంటే ఇప్పుడు మనకి యువతల డీసీగా మారి 126 అట్లా వోల్టేజ్ వస్తుంది. దీని నుంచి మనకు ప్యానల్ ఈజీగా వెలుగుతుంది. ఈ ప్యానల్ను వెలగడం వల్ల బల్బుకు ఎల్ఈడి ప్యానల్కు ఎటువంటి ఇబ్బంది ఉండదు, బోర్డు కాలిపోయే ఛాన్స్ కూడా ఉండదు. ఇప్పుడు డైరెక్ట్ పెట్టి చూసిన చూడండి 230 వస్తుంది. పిఎఫ్ మీద వాడుకుంటే తగ్గి వస్తుంది. ఇప్పుడు డీసీ అయినాక ఇవతల తెల్ల వైరు ఎర్ర వైరు ద్వారా మనకు ప్యానల్ వెలిగించడానికి 131 వస్తుంది వోల్టేజ్. ఖాళీ 130, 126, 150 మాత్రమే వస్తుంది. 126, 130 వరకు అంటే ఈజీగా ప్యానల్ వెలగడానికి కావాల్సిన కరెంటు సరిపోతుంది. ఇంకా వాటేజ్ విషయంకి వస్తే మనం ఫిల్టర్లను మార్చుకునేది ఉంటుంది. ఎక్కువ వాటేజ్కు ఎక్కువ ఫిల్టరు, తక్కువ వాటేజ్కు తక్కువ ఫిల్టర్. అంటే 47/100 వేసినామనుకో 9 watt అట్లా పనిచేస్తుంది. అదే 33/100 వేస్తే 7 వాటేజ్ దానికి వస్తుంది. ప్లస్కు ప్లస్ మైనస్కు మైనస్కు ఈ ప్యానల్కు మనం కనెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు సప్లై ఇస్తే ఈజీగా మన యొక్క ఎల్ఈడి బల్బు ప్రకాశవంతంగా వెలుగుతుంది. ఇప్పుడు ఎట్లా ఉందో అట్లా మళ్ళీ బల్బులు వేసేసి చేయాలి. ఇది బైపాస్ వీడియో అంటారు. బైపాస్ చేయడం అంటే డ్రైవర్ ఐసీకి కానీ డ్రైవర్ ట్రాన్స్ఫార్మర్ దీనికి అన్నిటికీ ఏం సంబంధం లేకుండా పిఎఫ్ ద్వారానే 155 పికోఫెరాయిడ్ పిఎఫ్ వాడి మనం దీన్ని వాడుకోవచ్చు. బల్బు కాలిపోయిందని పారేయకండి. అశోక టెక్నికల్ మస్తీ తెలుగు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి. ఇట్లు మీ అశోక్ గౌడ్ 9441088849.